70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా విన్నారా? చైనా లాక్కున్న భూమిని మన ఇండియా తిరిగి మళ్ళీ వెనుకకి లాక్కుంది అని. మన సైనికులు చైనా మెడలు ఉంచి అక్షరాల 1000 చదరపు కిలోమీటర్ల భూమిని మళ్ళీ మన భరతమాతకి అందించారు. ఇవి కేవలం మాటలు కాదు. నవంబర్ 1 నుంచి మళ్ళీ మన సైనికులు ఫిజికల్ గా పెట్రోలింగ్ మొదలు పెట్టేశారు. డెప్సాంగ్ అనే ప్రాంతం మామూలు ప్రాంతం కాదు. అది మన దేశ రక్షణ కవచం. సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఉండి ఎలాంటి ఆక్సిజన్ లేకుండా ఉండే అలాంటి ప్రాంతంలో మన సైనికులు 50 కేజీల బరువులు మోసుకుంటూ పహారా కాస్తారు. అక్కడికి సామాన్యులు వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ కూడా లేదు. ఈ డెప్సంగ్ ప్రాంతం పక్కనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దౌలత్ బేగ్ జోల్ట్ అనే ఎయిర్ బేస్ ఉంది. యుద్ధ టైంలో సరుకులు ఆయుధాలు దించే మెయిన్ పాయింట్ ఇదే. ఈ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి మనం ఒక రోడ్ వేసుకున్నాం. దాని పేరే DSDBO రోడ్, అంటే దర్బక్ షోబ్ రోడ్. ఈ రోడ్డే చైనా గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తుంది. ఈ రోడ్డు వలన ఇండియా ఎప్పుడైనా సరే పాకిస్తాన్ పైన కానీ చైనా పైన కానీ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే చైనా ప్లాన్ ఏంటంటే ఆ డెప్సంగ్ ప్రాంతంలోకి దూరి ఆ రోడ్ ని కట్ చేయాలి. ఆ రోడ్డు కనుక చైనా చేతుల్లోకి వెళ్తే లదాఖ్ లో మన పూర్తి సప్లై ఆగిపోతుంది. ఇప్పుడు ఈ గొడవకు మెయిన్ పాయింట్ ఏంటి అంటే వై జంక్షన్. మన సైనికులు ఈ వై జంక్షన్ దాటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ PP10, PP11, PP12, PP13 పెట్రోలింగ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడి దాకా వెళ్లి మన ప్రాంతం సేఫ్ గా ఉందా లేదా అని చెక్ చేసి రావాలి. అక్కడి దాకా వెళ్ళాలి అంటే వై జంక్షన్ దాటే వెళ్ళాలి. ఇప్పుడు చైనా వాడు ఏం చేశాడంటే ఈ వై జంక్షన్ దగ్గర తిష్ట వేసి కూర్చున్నాడు, గేట్ బ్లాక్ చేశాడు. అంటే ఇండైరెక్ట్ గా మన ప్రాంతం చైనా కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడు అంటే 2013 ఏప్రిల్ నెలలో మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ జాగం మాది, ఇక్కడికి ఎవరూ రావద్దు అని చెప్పి బ్యానర్లు కట్టి 21 రోజులు అక్కడే తిష్ట వేసి కూర్చున్నారు. అప్పుడు మన సైనికులు వెన్ను విరిచి వాళ్ళకి ఎదురుగా నిలబడ్డా కూడా పైనుండి ఆర్డర్స్ రాలేదు. కాల్చొద్దు, గొడవలు పడొద్దు అని ఢిల్లీ నుంచి ఆదేశాలు. అప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ గారు చైనా వెళ్ళి అక్కడ ఏం మాట్లాడారో తెలియదు, కానీ తిరిగి వచ్చేసరికి అంత సెట్ అయిపోయింది. కానీ నిజమేంటంటే వాళ్ళు పూర్తిగా వెనక్కి వెళ్ళలేదు. మేము కొంచెం వెనక్కి వెళ్తాం కానీ మీరు అసలే ముందుకు రావద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అంటే శాంతి కోసం భూమిని తాకట్టు పెట్టారు. కానీ 2014 మోడీ వచ్చిన తర్వాత పూర్తిగా పాలసీలు మొత్తం మార్చేసి సరిహద్దుల్లో శాంతి కావాలి అంటే మనం కూడా ఆయుధాలు పట్టాలి అని డిసైడ్ అయ్యి బార్డర్ లో రోడ్లు వేశారు, బ్రిడ్జ్లు కట్టారు. ఇదంతా చూస్తున్న చైనాకు మండిపోయి 2020లో మళ్ళీ గల్వాన్ లో గొడవకు దిగింది. పాత ఇండియా అనుకున్నారు కానీ అక్కడ ఉన్నది మన తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు, ఆయన టీము చైనా సైనికుల్ని గల్వాన్ నదిలో ముంచి కొట్టారు. రాళ్లతో కర్రలతో మన వాళ్ళు చూపించిన గుండె ధైర్యం చూసి చైనా హడలిపోయింది. ఈ ఒక్క సంఘటన చరిత్రను మార్చేసింది. ఆ తర్వాత మన ఆర్మీ ఇంకాస్త దూకుడు పెంచి వాళ్ళు 1 అడుగు ముందుకేస్తే మనం 2 అడుగులు ముందుకేసాం. ఆపరేషన్ స్నో లియోపాల్ లో కైలాస్ రేంజ్ అనే ఎత్తైన పర్వతాన్ని మన వాళ్ళు రాత్రికి రాత్రి ఆక్రమించేశారు. ఎత్తైన కొండల నుండి చైనా వాళ్ళ బేస్ క్యాంప్లను షూట్ చేసే పొజిషన్ లోకి వచ్చేసాం. ఆ ఎత్తైన కొండల్లోకి ఏకంగా T-19 ట్యాంకులను ఎక్కించేసాం. గాల్లో రఫేల్ యుద్ధ విమానాలు సౌండ్ చేస్తూ తిరిగాయి. చైనాకి చెమటలు పట్టించాం. మన బలాన్ని చూపించాం కాబట్టి చైనా దిగొచ్చింది. ఫైనల్ గా చైనా వై జంక్షన్ దగ్గర వేసిన టెంట్ తీసేసి వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు మన సైనికులు మళ్ళీ పాత రోజుల్లాగానే P12, P13 దగ్గర పెట్రోలింగ్ కి వెళ్తున్నారు.